గిరిజనుల్లో అక్షరాస్యత పెరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. నెల్లూరులోని గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ చాలా మందికి ఆధార్ కార్డు సమస్యలున్నాయని తెలిపారు. సాంకేతిక లోపాలు సవరించి కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆసక్తిని బట్టి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ అరుణమ్మ, నగర మేయర్ శ్రవంతి, అధికారులు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆర్డీఓల ద్వారా మన సైట్ నుంచి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము. ఒక్కసారి ఎల్ఆర్పి సర్టిఫికేట్ వచ్చినట్లయితే దాన్ని బేస్ చేసుకొని మనం ఆధార్ కార్డు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. మీరు చెప్పినట్టు ఒకవేళ ఆధార్ కార్డు వచ్చినట్లయితే ప్రతి ఒక్క ఏమైనా ప్రభుత్వ స్కీములు ఉన్నాయో ఇలా అన్నీ కూడా వాళ్ళకి వర్తించడానికి అయితే అవకాశం మనకు దొరుకుతాయి. ఇదొకటి. రెండోది, మీరు చెప్పినట్టు కొన్ని స్పెషలైజ్ ట్రైనింగ్ పిల్లలకి, దానికోసం మన దగ్గర అయితే ఇక్కడ వెంకటాచలంలో ఒక వైటీసీ ఇస్తారు. ఆ వైటీసీని ఇంకా కొన్ని రోజుల్లో ఒక 150 దాకా మంది పిల్లల్ని అక్కడ సెపరేట్గా సెలెక్ట్ చేసుకొని మనం వాళ్ళకి సెపరేట్గా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఆ అవకాశాలు మనకు వస్తాయి. సో అది వెంటనే మనం ఇంకా ఒక నెల రోజుల్లో కానీ స్టార్ట్ అవుతాయి. సో దానికి సంబంధించి వేరే టీచర్స్ని కూడా మనం డెప్యూట్ చేసుకొని విల్ స్టార్ట్ దట్ కోచింగ్. సో ఎడ్యుకేషన్ పరంగా కూడా కొద్దిగా దీని మీద దృష్టి పెడతాను. మూడో విషయం అంటే మీరు చెప్పిన ఒక విషయం ఏంటంటే లిటరసీ. సో లిటరసీ ఈజ్ అ మేజర్ ఇష్యూ. ఎందుకంటే మన జిల్లాలో చూసినట్లయితే ఒక 10% మందికి ఇల్లిటరేట్గా ఉన్నారు. కానీ దాంట్లో కూడా కొద్దిగా ఎక్కువ మంది మనకు ఎస్టీ పేద వర్గాలలో ఉన్న జనాభా అయితే వాళ్ళకు కొద్దిగా ఎక్కువ శాతం ఇల్లిటరేట్ కింద ఉన్నారు. వైద్యం సంబంధించిన అయితే ఇంకా నేను అయితే రివ్యూ అయితే చేయలేదు. ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెడతాను. ఏమైతే చర్యలు మన అవకాశం ఉందో ఖచ్చితంగా అది తీసుకుంటామని చెప్పి సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ.